నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రాగునీటికి ఖాళీ బిందెలతో రాజ్యం శ్రీకాకుళం ప్రధాన రహదారిపై గ్రామస్తులు దిగ్బంధం. సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. విజయనగరంలోని సిపిఎం సిపిఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం. సామ్రాజ్యవాద శక్తులపై పోరాడాలని నేతల పిలుపు. మన్యం జిల్లాలో మీ ఇంటికి మీ డాక్టర్ సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్. గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు నియంత్రణే లక్ష్యమని స్పష్టీకరణ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు యువనేత సిరి సహస్ర దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు నేతృత్వంలో సోల్జర్స్ సభ్యులు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్యదేవం శ్రీ పైడితల్లమ్మవారి ఆలయాన్ని సందర్శించిన తోటవాసు బృందం సిరమ్మ దంపతుల పేరు మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు విశేష అర్చనలు చేయించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దైవ దర్శనం అనంతరం ఈ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దంపతుల పేరు మీద ఆలయ ప్రాంగణంలో పేదలకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్ సభ్యులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజ్యాం మండలం అంతకాపల్లి ముగిలివలస గ్రామంలో త్రాగునీటి ఎద్దడిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. గత 2 రోజులుగా తమ గ్రామానికి త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ యువకులు స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. రాజ్యాం నుండి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారిపై బారికేళ్లు వేసి రాకపోకలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకుండా గ్రామంలోకి వెళ్లి ఖాళీ బిందెలతో తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్లు వేస్తున్న పనుల సమయంలో దెబ్బతిన్న పైప్ లైన్లు ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడంతో గుక్కడి నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి ఎంతో అట్టహాసంగా వాటర్ ట్యాంకును ప్రారంభించినా పైప్ లైన్ మరమ్మతులు చేయించకపోవడంతో చుక్క నీరు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న వేళ తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పైప్ లైన్ బాగు చేయించి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ మేరకు విజయనగరం కోట జంక్షన్ సమీపంలో జరిగిన ఈ నివాళి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు భగత్ సింగ్ బృందం బ్రిటిష్ పాలనపై ఎలాగైతే పోరాడారో నేడు అదే స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాద పోకళ్ల వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు కారణమవుతున్న సామ్రాజ్యవాద శక్తులను ఓడించి సోషలిజం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అప్పుడే ఆ దేశభక్తులకు ఘనంగా ఇచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు రమణ, జగన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుడు 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో బాంబేసి సామ్రాజ్యవాదం పోవాలి, భారతదేశానికి సోషలిజం రావాలని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుడు భారతదేశం ముద్దుబిడ్డ సయ్యద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని అత్యంత క్రూరంగా నాటి సామ్రాజ్యవాద బ్రిటిష్ మూకలు హత్య చేసాయి. ప్రధానంగా ఉరితీసి సముద్రంలో పడేశాయి. ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి చివరికి భగత్ సింగ్ ఆశయాల్లో కీలకమైనటువంటి స్వతంత్రాన్ని సాధించడానికి భారత ప్రజలంతా తిరుగుబాటు చేశారు. అనేక మంది ప్రాణత్యాగాలతో దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడాడో అదే సామ్రాజ్యవాదం ఆ రోజు బ్రిటిష్ వాడు, ఈరోజు అమెరికా వాడు ఈరోజు ప్రపంచాన్ని మళ్ళా పాలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశం మీద అమెరికా సామ్రాజ్యవాదం తన పట్టు బిగించి
అనేక రకాల సుంకాలు వేస్తూ ఉంది. మరొక వైపున భారత పెట్టుబడిదారు వర్గానికి ఈరోజు మోడీ బీజేపీ ప్రభుత్వం అనేక రకాల రాయితీలు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి బ్యాంకు లోన్లు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. భారత ప్రజానీకం మీద తీవ్రమైన భారాలు మోపుతూ ఉంది. ప్రపంచానికి శాంతి సమస్యగా మారింది. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ భారత పెట్టుబడిదారు వర్గం కానీ ఈ యుద్ధానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగాలంటే అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. అదే భగత్ సింగ్కి మనం ఇచ్చే నిజమైన నివాళని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఈరోజు భగత్ సింగ్కి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. విజయనగరం పట్టణంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షులు మధ్య సిరిసహస్ర మరియు నెల్లిమర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయనగరంలోని పేర్లవారి వీధిలో ఉన్న మూగా బదిరి పాఠశాల విద్యార్థుల మధ్య ఈ వేడుకలు నిర్వహించడం విశేషం. తోటవాసు నేతృత్వంలో సోల్జర్స్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయించి సిరిసహస్ర మరియు ప్రదీప్ నాయుడు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలు పంపిణీ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న యువనేతలు సిరిసహస్ర ప్రదీప్ నాయుడు దంపతులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం వారికి కలగాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, అభిమానులు మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా చిన్నసీన సోల్జర్స్ గౌరవ అధ్యక్షులు సిరి సహస్ర సిరమ్మ గారికి, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం యోజన విభాగం అధ్యక్షులు పడుగొండ ప్రదీప్ నాయుడు గారికి వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విజయనగరంలోని పలు కార్యక్రమాలు మా చిన్నసీన సోల్జర్స్ ద్వారా జరిపాం. అలాగే ఫస్ట్ పైడితల్లమ్మ గుడికి వెళ్ళి వారిద్దరి పేరున అర్చన చేయించి తర్వాత అందులో విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి, మరి సిరమ్మ గారికి ఎంతో ఇష్టమైన స్కూల్ అది, వాళ్ళ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ స్కూల్కి సంబంధించి చాలా వరకు ఆమె చాలా చేశారు. వాళ్ళ మధ్యలోని కేక్ కట్ చేసి చిన్నసీన సోల్జర్స్ అధ్యక్షురాలైనటువంటి వివాహ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మరి సోల్జర్స్ అందరూ కూడా అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేశారు. అలాగే మా సిరమ్మ, మా ప్రదీప్ నాయుడు గారు కూడా, మరి ఇద్దరు యంగ్ లీడర్స్ కూడా ఫ్యూచర్ లో ఇంకా అత్యున్నతమైన పదవులన్నీ ఆశించి ఇంకా పేద ప్రజలకి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారిద్దరు కూడా ఇంకా అత్యున్నతమైన పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్కే చిన్నసీన సోల్జర్స్. విజయనగరం జిల్లా కేంద్రంలోని తోటపాలెం వద్ద ఉన్న సత్య డిగ్రీ కళాశాల వేదికగా ప్రముఖ బహుళజాతి సంస్థ WNS ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం విద్యార్థులకు పలు దశల్లో ముఖాముఖి పరీక్షలు జరిగాయి. సంస్థ ప్రతినిధి ప్రీతం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సత్య కళాశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని వివిధ హోదాల్లో నియమించుకోవడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే నియామక ఉత్తర్వులు అందించి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని, ఆకర్షణీయమైన నెలవారీ జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అన్ని రకాల ప్రయోజనాలు మరియు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ క్యారియర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ రవికిషోర్, కళాశాల డైరెక్టర్ శశిభూషణ్తో పాటు అధ్యాపకులు సత్యవేణి, బీకే రావు, ఉదయ్ కిరణ్, సునీత, తరుణ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. సో టుడే విజయనగరంలో డ్రైవ్ అవుతుంది సీటం కాలేజీలో, అండ్ మాకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు, టైపింగ్ వచ్చిన వాళ్ళు, ఎవరికైతే వైజాగ్లో జాబ్ ఓకే అనుకున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా జాబ్ రావాల్సింది చెప్పి అనుకున్నాం. సో సీటం కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు జాబ్ కండక్ట్ చేస్తుంది. అండ్ మాకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైపింగ్ అనేది మ్యాండేటరీ, అండ్ ప్రొఫెషనల్ షిప్స్ అయితే మా దాంట్లో ఉంటాయి. మా దాంట్లో ఇంకేమైనా ఫ్యూచర్ రిటర్న్స్ ఉన్నాయని ఖచ్చితంగా ఫోన్ చేస్తాం, జాబ్స్ ఎక్కడ అవ్వచ్చు. అండ్ రీసెంట్గా క్యాప్జెమినీ కంపెనీ అక్వైర్ WNS కంపెనీ. సో ఇంకొక 60 వేకెన్సీ వరకు యాడ్ అవుతాయి మా దాంట్లో, కొంత తొందరలో అనౌన్స్ చేస్తాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్ వేదికగా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేరకు తొలుత భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విప్లవ వీరుల సంస్మరణలో పెద్ద పెట్టిన నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోరవాసు, జిల్లా ఉపాధ్యక్షుడు వెలగాడ రాజేష్ మరియు ఏఐఎస్ఎఫ్ టౌన్ సెక్రటరీ యు గంగరాజులు ప్రసంగించారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వంటి అమరవీరుల పోరాట చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ను తీసుకురావాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతితో పాటు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెల్లా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి విజయనగరం జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అడుగుతున్నాం. అయ్యే చంద్రబాబు గారు, మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు సక్రమంగా అమలు చేయాలి. ఏంటంటే మీరు ఎన్నికల్లో మా కుటుంబ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తాం, అలాగే యువతకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి, అలాగే ప్రభుత్వ శాఖలో ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భం ఇంకోటి మేము అడుగుతున్నాం ఏంటంటే భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఈ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని అమలు చేసి యువతకి ఉద్యోగం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగత్ సింగ్ అంటే చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. దేనివల్ల అంటే స్కూల్ పుస్తకాల్లోనే ఆ భగత్ సింగ్ అని ఎవరు, సుఖదేవ్ ఎవరు, రాజ్గురు ఎవరు అనేది పక్కన పెట్టేసి ఆ పాఠ్య పుస్తకాలు తీసి ఈ రామాయణము, మహాభారతము అన్ని పెడుతున్నారు తప్ప స్వతంత్రం వచ్చిన యోధులు వాళ్ళ పేర్లు మర్చిపోయి ఈ విధంగా చేస్తున్నారు. కానీ మేము ఏవైపుగా చాలా డిమాండ్ చేస్తున్నాము. ప్రతి పాఠ్య పుస్తకాల్లోని భగత్ సింగ్, చెగువే, రాజ్గురు వాళ్ళ జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది ఎవరైనా తెలుసుకోకుండా ఈ లోకం అంతా మహాత్మా గాంధీ తెచ్చారు, తర్వాత అనేక విధాల నాయకులు తెచ్చారు అంటున్నారు. కానీ ఆయన 24 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉద్యమం ఎక్కారు. కానీ ఇప్పటి వరకు ఎవరు భగత్ సింగ్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పటికొచ్చి సుఖదేవ్, రాజ్గురు అంత తెలియదు. కానీ ఈ పాఠశాల కానీ పుస్తకాలు కానీ ఎక్కడైనా సరే వీళ్ళ కోసం ఎవరు తెలియకుండా చెప్పకుండా ఈ దాచిపెడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వము కళ్ళు మూసుకున్నట్టే కళ్ళు తెరిచి ప్రతి ఒక్క పాఠశాలను భగత్ సింగ్, చెగువేరా, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ కోసం ప్రతి పాఠ్య పుస్తకంలోని వీళ్ళ కోసం చరిత్ర స్థాపించి అన్ని విధాలుగా చేసుకుంటూ, అదేవిధంగా లోకేష్ గారు హామీ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నానని చెప్తున్నారు, ఏ విధంగా చేస్తున్నానని చెప్తారు. ఇప్పటికొచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అయితే 20 లక్షలు ఇస్తామన్నారు, 20 లక్షలు ఇవ్వలేదు, 10,060 మాత్రం ఇచ్చారు. కానీ దానివల్ల లాభమేం లేదు. కానీ అది కూడా ఇస్తామంటున్నారు, కానీ మేలే ఇస్తామంటున్నారు. అది పద్ధతి కాదు. ఏ వైపు డిమాండ్ చేస్తుంది. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు నగరవాసులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నగరంలోని దాసనపేట ఏరియాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందాయి. అక్కడ అదనంగా వాటర్ సప్లై ట్యాంకర్లను పంపాలని, అలాగే వార్డులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై కమిషనర్ బాలస్వామి స్పందిస్తూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఒక చక్కని వేదికని, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా నగరవాసులు తమ ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పన్నుల చెల్లింపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలని, తద్వారా నగర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కింద విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఒక 3 దరఖాస్తులు రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా వాటర్ సప్లైకి సంబంధించి నాన్ సర్వేడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్యాంకర్ అదనంగా పంపమని ఒక రిక్వెస్ట్, అదేవిధంగా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ రోడ్డు మార్జిన్స్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్న ఒక యూసీకి సంబంధించిన ఫిర్యాదు ఒకటి, అదేవిధంగా దాసన్నపేట ఏరియాలో మ్యూటేషన్కి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య బైఫర్కేషన్ చేయాల్సింది ఒకరిగా చేశారని ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. 3 పరిశీలించి చర్య తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలు ఈ వేదిక ఏదైతే ఉందో పీజీఆర్ఎస్ వేదికని సమర్థవంతంగా పనులు పరిష్కారం అయ్యే విషయంలో
మంచి వేదిక కాబట్టి దీన్ని ఉపయోగించుకోమని మనం చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతూ ఉందండి. మనకి చాలా తక్కువ రోజుల్లో మేబీ వారంలోనే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ కూడా ఏదైతే పురపాలక సంఘానికి బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాము. లేదంటే స్టింజింగ్ యాక్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం 19వ తారీఖు నుండి 31 మధ్యలో ట్యాక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పైన రాయితీ ఇవ్వడం జరిగింది 50%. దీన్ని కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే మనము ఈ ట్యాక్స్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ కూడా కొంత మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ట్యాక్సెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కార్పొరేషన్ కట్టమని అందరు ట్యాక్స్ పేయర్స్కి మనం చేస్తాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రేణి కుమార్తె యువనేత మధ్య సిరి సహస్ర మరియు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు వివాహ వార్షికోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని భీమిలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి పట్నాయక్ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత తగరపోలసలోని స్థానిక శివాలయంలో వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య సిరి సహస్ర ప్రదీప్ నాయుడు దంపతుల గోత్రనామాలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీగా ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి పట్నాయక్ మాట్లాడుతూ ఈ యువ జంట అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం శాంతమ్మ మెమోరియల్ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ప్రతినిధులు అక్కడ ఉన్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమ పిల్లలకు అల్పాహారాన్ని పంపిణీ చేసిన సందర్భంగా అనాథ పిల్లల చిరునవ్వుల మధ్య ఈ వేడుక నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. చిన్నశ్రేణు సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా సిరి సహస్ర ఎంతోమంది పేదలకు, వృద్ధులకు మరియు వికలాంగులకు అండగా నిలుస్తున్నారని, ఆమె రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించారని ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు భీమిలి 1వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగ్గుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో తగరపోలసలోని భగవాన్ సత్యసాయి ఆలయంలో కూడా సిరి సహస్ర ప్రదీప్ నాయుడు దంపతుల పేరున ప్రత్యేక పూజలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ డాక్టర్ అనే వినూత్న ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంచార వైద్యశాల వాహనాన్ని ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి అందులోని వైద్య సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులు 8,40,00,000 రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇది జిల్లాలో 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 7 జిల్లాల్లోనే ఈ ప్రాజెక్టు ఎంపిక కాగా అందులో పార్వతీపురం మన్యం జిల్లా ఉండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, అంటువ్యాధుల నియంత్రణ మరియు 100% టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు.
గిరిజనులు తమ ఇంటి వద్దే మెరుగైన వైద్యం పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు మరియు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. మీ ఇంటికి మీ డాక్టర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన్యం జిల్లాలో అనేక రూరల్ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా బాగా వైద్య శాఖ పనిచేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలు చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం రెడ్ క్రాస్ ద్వారా ఈరోజు మీ ఇంటికి మీ డాక్టర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు ఎంపిక చేస్తే అందులో మన జిల్లా కూడా ఒకటి ఉంది. ఈ మన్యం జిల్లాలో మనం ఒక్కొక్క మండలాన్ని తీసుకొని పూర్తిగా ఒక డాక్టరు, ఒక ఫార్మసిస్టు, నర్సు, డ్రైవరు, వెహికల్ అన్ని గ్రామాలని కూడా తిరగడం జరుగుతుంది. అన్ని గ్రామాలను విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్యము, మందులు అన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇది మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమం 3 ఏళ్ల పాటు తాత్కాలికంగా తీసుకోవడం జరిగింది. ప్రతి నెలా కూడా ఒక్కొక్క మండలంలో పూర్తి చేసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పర్సనల్గా కేర్ తీసుకునే విధంగా వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా మన్యంలో ఉన్నటువంటి పేదల యొక్క ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పి నమ్ముతున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని అరకాల వీధిలో ఉన్న టీఏటీ ఐటీఐ కళాశాల వేదికగా భారీ జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మేళాలో సుమారు 5 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా హెచ్ఎస్ అండ్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధి వేణు మరియు కళాశాల ప్లేస్మెంట్ అధికారి సత్యనారాయణలు మాట్లాడుతూ ఐటీఐ, ఇంటర్, డిప్లొమా మరియు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఇందులో ప్రతిభ కనబరిచి ఎంపికైన వారిని ప్రొడక్షన్, క్వాలిటీ టెస్టింగ్ వంటి వివిధ విభాగాల్లో నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఇటువంటి సువర్ణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, కళాశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా కాలేజీలో జాబ్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ప్రమారం మొత్తం 5 కంపెనీలు వచ్చేసారు. 5 కంపెనీలు కూడా వాళ్ళు క్వాలిఫికేషన్ ప్రకారంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్ పాసు అండ్ ఐటీఐ ఎనీ బ్రాంచ్, డిగ్రీ, డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా కంపెనీ వాళ్ళు వచ్చి కంపెనీ రూల్స్ గురించి, రెగ్యులేషన్ గురించి, టైమ్స్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసి వెంటనే మనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మేళాలో 5 కంపెనీస్ అనేవి వచ్చాయి. వన్ ఈజ్ ప్రీమియర్ ఎనర్జీస్, హల్ డిక్సన్, రేడియంట్, స్పైకర్డ్ ఎలక్ట్రానిక్స్. ఈ 4 కంపెనీస్ నుంచి మనం హైర్ అనేది చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ దీంట్లో మనకి ఏవైతే ఐటీఐ పిల్లలకు చదువుకోవడానికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపులో ఒక ఓజేటీ రోల్ మీద మేమైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పాస్ అవుట్ అయిపోయిన పిల్లలు మనకి నియర్లీ ఒక 30 to 40 మెంబర్స్ దాకా బయట నుంచి వచ్చారండి. నియర్లీ ఒక ఆల్ ఓవర్ క్యాండిడేట్స్ ఒక 100 మెంబర్స్ దాకా అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో మనం మేజర్గా మనం ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళని మనం హైర్ చేసుకుంటున్నాం. సో ఎవరైతే ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ, బీటెక్, డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము టెక్నికల్ రోల్స్లో మేము హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ఇచ్చే పొజిషన్ ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ, టెస్టింగ్ డిపార్ట్మెంట్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కంపెనీస్ అనేవి కడపలో అండ్ హైదరాబాద్లో ఉన్నాయండి. సో దీనికి మనకి శాలరీస్ వచ్చేసి 13,500 నుంచి 25,000 దాకా అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో పిఎఫ్, ఈఎస్ఐ కూడా మనకి దీంట్లో అవైలబిలిటీ అనేది ఉంది. వీళ్ళందరికీ కూడా మనం యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ ప్రకారంగానే వీళ్ళకి మనం ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. విజయనగరం నగరపాలక సంస్థలో పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం అన్యాయమని మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన
గ్రీవెన్స్ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పెండింగ్ బిల్లుల సమస్యపై కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాము పూర్తి చేసిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ బిల్లులను ప్రాసెస్ చేయడంలో స్థానిక అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గత 3-4 నెలలుగా పేమెంట్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకనైనా తమ బిల్లులను వెంటనే నిధి పోర్టల్లో అప్లోడ్ చేసి చెల్లింపులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి నిధులు ఉన్నా బిల్లులు పంపకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, ఇదే నిర్లక్ష్యం పునరావృతమైతే భవిష్యత్ కార్యాచరణ తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా గౌరవ కమిషనర్ వారిని అలాగే మా మున్సిపల్ ఇంజనీర్ వారిని కలవడం జరిగింది. కారణం ఏంటంటే గవర్నమెంట్ పేమెంట్లు ఇస్తున్నా కూడా బిల్స్ త్వరితగతిన పంపించడం చేయడంలో చాలా జాప్యం జరుగుతోంది. ఈ జాప్యాన్ని నివారించాల్సిందిగా మేము గౌరవ కమిషనర్ వారిని, మున్సిపల్ ఇంజనీర్ వారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. కానీ ఇది ఈనాటి సబ్జెక్ట్ కాదు. గత 3-4 సంవత్సరాల బట్టి కూడా కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటోంది. ఇక నుంచి అయినా సరే బిల్లులు త్వరితగతిన పడుతున్నాయి కాబట్టి మాకు త్వరగా బిల్లులు చేయించి వెంటనే ఆడిట్ అబ్జెక్షన్స్ లేకుండా బిల్లులు వెంటనే నిధి పోర్టల్లోకి ఎక్కించి మాకు పేమెంట్లు త్వరితగతిన ఇప్పించవలసిందిగా గౌరవ కమిషనర్ వారిని కోరడం జరిగింది. ఈ పరిష్కారం త్వరితగతిన పూర్తి కాకపోతే ఎవరైతే ఈ తాలూకా వ్యవహారాన్ని ఇలా డిలే చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గౌరవ కమిషనర్ వారిని కోరడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పైకి విజయవాడ కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి గౌరవ కమిషనర్ వారికి చెప్పడం జరిగింది. ఇది జరగని పక్షంలో మేము ఆన్ పేపర్ మీద కూడా ఇవ్వడానికి మేము ఎటువంటి వెనకంజా వేయము. ఈ విషయాన్ని పైకి విజయవాడ కూడా తీసుకెళ్తామని చెప్పేసి గౌరవ కమిషనర్ వారిని కోరడం జరిగింది. విజయనగరం జిల్లా రాజ్యాంలో ఆధునిక సాంకేతికత అక్రమార్కుల ఆట కట్టించింది. పోలీసులకు సవాలుగా మారుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించి సత్ఫలితాలను సాధిస్తున్నారు. రాజ్యాం పరిధిలోని వస్త్రపురి కాలనీ సమీపంలో జూట్ మిల్ వెనుక ఉన్న నిర్మానుష్యమైన పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ముఠాను పోలీసులు డ్రోన్ సాయంతో రట్టు చేశారు. నిర్మానుష్య ప్రాంతాల్లో డబ్బును పణంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. ఆకాశం నుంచి అందిన దృశ్యాల ఆధారంగా పేకాట రాయిళ్ల కదలికలను స్పష్టంగా గుర్తించి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 12 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. టెక్నాలజీని వాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిరంతరం నిఘా కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. విజయనగరం పట్టణంలోని స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియం వేదికగా జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వర్గీయ కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ పోటీలను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు మరియు కార్యదర్శి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముఖ్యంగా ఈ పోటీల ద్వారా మత్తుమందులు వద్దు, ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో యువతను మంచి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక దారుఢ్యం అనేది కఠోర శ్రమతోనే సాధ్యమవుతుందని, నేటి తరం యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు, అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విలేకరులు ఉన్నారు, వాళ్ళు ఫోటో తీసుకోవాలి. విలేకరులకి కొంచెం ప్లేస్ పైన 26వ బాడీ బిల్డర్స్ మిస్టర్ విజయనగరం 2026 పోటీల్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కరతల ధనుల మధ్య మనం దీన్ని ప్రారంభించుకోవాలి.
దయచేసి అందరూ ఒకసారి క్రీడాకారులకి చప్పట్ల ద్వారా కళలకు పుట్టినిల్లు. అలాగే ఈరోజు అన్ని రకాల కళలతో పాటు బాడీ బిల్డర్స్ ని ఈ జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు మా జిల్లా కార్యదర్శి పోరాల శ్రీనివాసరావు గారు, మా మాస్టారు. అలాగే ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లి విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహిస్తున్నాం. ఈ రోజు మేము ఇచ్చే పిలుపు డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, మన ఆరోగ్యమే ముద్దని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తరిమి కొట్టి మత్తు మందుని దూరం చేసి ఆరోగ్యకరమైన శరీర ఆరోగ్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించేదానికి ఈరోజు జరుగుతున్న ఈ బాడీ బిల్డర్స్ పోటీలు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, భావితరాలకి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అటు పోలీస్ ట్రైనింగ్ కానీ, మిలిటరీ ట్రైనింగ్ కానీ, బ్యాంకు టీచర్స్ లాంటి పిఈటి టీచర్లకు కానీ ఉపయోగపడేది ఈ బాడీ బిల్డర్స్ పోటీలు. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం. అలాగే మే 29, 30, 31 బెంగళూరులో జరిగే నేషనల్ పోటీలకు కూడా అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని పంపిస్తామని చెప్పి సగర్వంగా తెలియదు. ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటికి ఖాళీ బిందెలతో రాజ్యాం శ్రీకాకుళం ప్రధాన రహదారిపై గ్రామస్తులు దిగ్బంధం. సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. విజయనగరంలోని సిపిఎం, సిపిఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం. సామ్రాజ్యవాద శక్తులపై పోరాడాలని నేతల పిలుపు. మన్యం జిల్లాలో మీ ఇంటికి మీ డాక్టర్ సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్. గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు నియంత్రణే లక్ష్యమని స్పష్టీకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.